ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేటుకి ఇస్తుంటే చంకలు గుద్ది చప్పట్లు కొట్టి ఎగిరి గంతులేసి డప్పులు కొట్టి అభినందనలు తెలియజేసినటువంటి ఆంధ్రజ్యోతి ఇప్పుడు వేరే వార్తగా మాత్రం రాసుకొచ్చింది. వైద్య విద్యకు చలో జార్జియా. చాలామంది విద్యార్థులు జార్జియాకు పోతున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రభావంతో ఇదివరకు రష్యాకి పోయేవాళ్ళు, ఉక్రెయిన్కి పోయేవాళ్ళు ఇప్పుడు అది వదిలేసి జార్జియాకి ఎక్కువ పోతున్నారు. భారతీయులు $50.25 మిలియన్ అక్కడికి వెచ్చించారు. 18-19లో చేసిన $10.33 మిలియన్ పోలిస్తే 5 రెట్లు ఎక్కువైంది. ఉక్రెయిన్లో భారతీయుల చెల్లింపులు 18-19లో $14.8 మిలియన్ నుంచి 2.4కు పడిపోయింది. ఎందుకు అక్కడ యుద్ధం నడుస్తున్నటువంటి నేపథ్యంలో. యుద్ధానికి ముందు 2021 సంవత్సరాల్లో భారతీయ విద్యార్థులు టాప్ 10గా అంటే అత్యధికంగా వెళ్ళిన దేశాల్లో ఉక్రెయిన్ ఒకటి. అప్పట్లో వాళ్ళు ఆ దేశంలో $39.12 మిలియన్ వరకు ఫీజులు చెల్లించేవాళ్ళు. 22 ఫిబ్రవరిలో రష్యా దాడి తర్వాత 22-23లో $10.6 మిలియన్ పడిపోతే అదే ఏడాది విదేశాల్లో విద్య కోసం భారతీయులు డబ్బులు పంపిన టాప్ 15 దేశాల జాబితాలో జార్జియా చోటు దక్కించుకుంది. ఇప్పుడు ఉన్నత విద్య కోసం భారతీయ విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్న దేశాల జాబితాలో రష్యా ర్యాంక్ కూడా మెరుగుపడుతోంది. 18-19లో 23వ స్థానంలో ఉంటే ఇప్పుడు 24-25లో 11వ స్థానం చేరుకుంది. అంటే అక్కడికి వెళ్ళినా పర్లేదు అనుకుంటున్నారు. యూరోప్కి దగ్గరగా ఉన్నటువంటి జార్జియాలో ట్యూషన్ ఫీజులు, అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా తక్కువ, అందుకే అక్కడికి వెళ్తున్నారు. ఇళ్ళకి కూడా పెద్ద ప్రాబ్లం లేదు, ఈజీగా వీసా కూడా దొరుకుతుంది. ఇంకోటి ఈ సంస్థలు కూడా వీళ్ళు ఏమంటారు కన్సల్టింగ్ సంస్థలు కూడా దాన్నే ఎక్కువ ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్నాయి. ఇక్కడ సమస్యల్లో ఏంటంటే మన దగ్గర అందుకనే అక్కడికి పోయే అవసరం లేకుండా జిల్లాకి మెడికల్ కళాశాలలు కట్టుకోవడానికి అవకాశం కల్పించి ప్రభుత్వ ఫీజులతో తక్కువకు చేసే అవకాశం కల్పిస్తే ఇక్కడ నాశనం చేసి వేరే దేశాలకు పంపిస్తున్నాం మనం.